యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దూసరి స్వప్న శుక్రవారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ తమకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దూసరి ఆంజనేయులు, నాయకులు దూసరి మురళి, ముదికొండ శ్రీకాంత్, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు మరెందరో పాల్గొన్నారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక యువ నాయకురాలుగా మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఊరికి ఏం చేయాలి, నా వంతు బాధ్యతగా నేనేం నిర్వర్తించాలని నాకంటూ. అదేంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రామం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ సమస్య. ఆ గేట్ సమస్యనే మేము ఇంతకు ముందుకే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాము. అన్న కూడా మాకు మాట ఇచ్చిండు. 6 నుంచి సంవత్సరంలో ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతాను మాట ఇచ్చిండు. నన్ను గెలిపించి తీరితే నేను అది సంవత్సరంలోపు ఖచ్చితంగా అండర్ పాస్ చేసి తీరుతానని చెప్తున్నాను, మాట ఇస్తున్నాను. అంతే ఇంకొకటి బీటీ రోడ్ మా గేట్ దగ్గర నుంచి శ్రీనివాసపురం పటేల్ కూడా మాకు తండా వెళ్ళే బీటీ రోడ్ కూడా వేస్తంగా ఉంది. దాన్ని కూడా పునరుద్ధరించాలని నేను అనుకుంటున్నాను. గ్రామానికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను. ఇంకొకటి ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాల కోసం నా వంతు బాధ్యతగా నేను కృషి చేయాలనుకుంటున్నాను. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. అందులో నా గ్రామం యొక్క మహిళలను కూడా అందులో భాగస్వాములు చేయాలని కృషి చేస్తాను. నా ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎంతో మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నా గ్రామ మహిళలను నేను ముందుకు తీసుకెళ్తాను ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా. ఇంకా మా గ్రామంలో ఉన్న సమస్యలు ప్రతి వీధికి సీసీ రోడ్ కానీ వీధి లైట్లు అన్నీ చేసి తీరుతాను. ఇంకో నా ఎవరి ఇంట్లో ఏ ఆనిముత్యం ఉందో, ఏ మట్టిలో ఏ మాణిక్యం ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒకసారి ఒకరికి అవకాశం ఇచ్చి తీస్తే అలాంటి వాళ్ళు ఎంతో మంది బయటికి వస్తారు. కాబట్టి దయతలిచి నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ పేరున చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక అవకాశం ఇచ్చి చూడండి. నాకు కత్తెర గుర్తు కేటాయించారు. ఈ కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఎమ్మెల్యే గారి యొక్క అండ ఎంతో ఉంది. నాకు ఇప్పటికైనా 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా మేము ఏ టైంలో ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు అన్నగారు రెస్పాండ్ అవుతారు. మాకు అన్నగారు అండదండ చాలా ఉంది. కాబట్టి అన్నగారి అండదండను వినియోగించుకొని ఇందిరా మిల్లు కూడా మేము 13 ఏళ్ళు ఇప్పటికే పూర్తి కావడానికి దగ్గరికి వచ్చినాయి. ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం యొక్క ప్రతి మధ్యతరగతి యొక్క ఒక పేదింటి కళ ఏంటంటే సొంత ఇంటి నిర్మించుకోవడము. ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా నేను చేస్తాను. ఖచ్చితంగా తీసుకొచ్చి తీరుతానని మాటిస్తున్నాను. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ అందరి సహకారం కావాలి. మీ వంతు బాధ్యతగా మీరు నన్ను గెలిపించి తీరండి. మీ అందరి బాధ్యత నా ఒక్కదాని బాధ్యతగా స్వీకరించుకొని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తానని కూడా మాటిస్తున్నాను. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.